హాయ్ మామ, గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ బ్లాగ్ ఉంది. సో అందుకే లాంగ్ వీడియో చేస్తున్నాను. అందరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇంకా కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఈరోజు మనం మా డైలీ ఫుడ్లో యూస్ చేసే పదార్థాన్ని క్లీన్ చేసే ప్రాసెస్ని చూపిస్తాం మావా. వీడియో ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. ఈ రాగి పిండి అనేది మనం డైలీ యూస్ చేస్తాం మావా, కానీ ఈ రాగి మన ప్లేట్ వరకు రావాలంటే ఎంత కష్టం ఉంటుందో చూపిస్తాం మావా ఈరోజు మీకు ఈ వీడియోలో. ఇప్పుడైతే మిషన్స్ వచ్చాయి, కానీ ఒకప్పుడైతే మిషన్స్ లేవు. మేము పాత పద్ధతినే యూస్ చేసేవాళ్ళం అనమాట. అందుకోసం అని చెప్పి ఈ కర్రలు అయితే రెడీ చేసాం మావా. ఇంకా ఈ కర్రల్ని తీసుకొని అయితే మేమైతే కళ్ళానికి స్టార్ట్ అయిపోయాం అనమాట. కళ్ళానికి వచ్చేసరికి మా డాడీ మా అమ్మ అయితే నీట్గా క్లీన్ చేసి రాగులన్నీ నీట్గా పేర్చేసారు మామ. ఆరగొట్టేశారు ఎండలోని. ఎంత గట్టిగా ఆరితే అంత బాగా వస్తుంది అనమాట, నలగకుండా ఉంటుంది. ఈ వీడియోలో మీకు రాగులు ఎలా క్లీన్ చేస్తారు, రాగులు అంటే ఏమిటి, ఎందుకు మిషన్స్ వాడకూడదో చెప్తాం మామ. ముందుగా రాగులని ఇలా కుప్పలా పేర్చుకొని కర్రలతో అయితే కొట్టుకోవాలన్నమాట. నీట్గా కొట్టేసినాక అందులో ఉన్న రాగులన్నీ కిందకి రాలిపోతాయి మామ. ఇంకా వేస్ట్ అనేది అలా ఉండిపోయిద్ది అనమాట. నీట్గా కొట్టుకోవాలి, ఒక గింజ కూడా దాని మీద ఉండకూడదు. ఇగో ఈ విధంగా శుభ్రంగా కొట్టుకోవాలన్నమాట. మా ట్రైబల్ ఏరియాస్లో రైస్ దొరకని టైంలో ఈ రాగులు అనేది ముఖ్య పాత్ర పోషించిందంట మామ. మా అమ్మ ఎప్పుడు చెప్పేది, మా మాయంట చదువుకునే రోజుల్లో ఎక్కువ ఈ రాగి సంగటి తినేసి స్కూల్కి వెళ్ళేవారంట. తెలిస్తే కింద కామెంట్ చేయను. ఈ చిన్న సైజు కర్రలు ఉన్నాయి కదా, దీన్ని అయితే మేము గూంటం అంటాం మామ. మీరు ఎలా అంటారో కింద కామెంట్ చేయండి. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ గాలిపటాన్ని గాల్లో ఎగిరేసాం మామ. ఈ వీడియో చూసినంత సులభంగా అయితే ఉండదు మామ. రాగులన్నీ ఎండలో చాలాసేపు ఎండబెట్టి ఆ తర్వాత ఆరేసిన రాగులని క్లీన్ చేస్తారు. పచ్చిగా ఉంటే మొత్తం పాడైపోతుంది అనమాట. బాగా ఆరిన సోల్ అయితే ఎన్ని రోజులైనా సేఫ్గా ఉంటుంది మామ. ఇంకా బ్యాడ్ స్మెల్ కూడా రాదు మామ. రాగులన్నీ బండలతో బాగా కొట్టినాక ఈ విధంగా రాగి పిండి తీసుకొని రొట్టెలు అయితే తయారు చేసుకోవాలి మామ. ఇదైతే అప్పటి నుంచి వచ్చిన సాంప్రదాయం అనమాట. సో ఇది అప్పటి నుంచి చేస్తారు కాబట్టి చెయ్యాలి. ఈ విధంగా ఎన్ని రొట్టెలు అయితే అన్ని రొట్టెలు చేసుకోవాలి మామ. రొట్టెలు చేసుకున్నాక అగ్గి దగ్గర అయితే కాల్చుకోవాలన్నమాట. కాల్చుకున్నాక తర్వాత ఏమవుతుంది, వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ జనరేషన్లో ఈ పద్ధతిని ఎవరు వాడరు మామ, ఎందుకంటే మొత్తం మిషన్స్ వచ్చేసాయి కదా. కానీ మేము అలా కాదు, పాత పద్ధతినే యూస్ చేస్తాం అనమాట. పాత పద్ధతిలోనే అన్నీ చేస్తాం మామ. పండగైనా ఏదైనా సరే పాత పద్ధతిలోనే చేస్తాం అనమాట. ఈ మిషన్స్ యూస్ చేసి రాగులను క్లీన్ చేద్దాం అనుకుంటే మొత్తం నలిగిపోద్ది మామ, పిండి అయిపోయిద్ది, వేస్ట్ అయిపోద్ది మొత్తం అంతా. పోషకాలు కూడా పోతాయి అనమాట. ఏవైతే న్యూట్రిషన్స్ ఉంటాయో అవన్నీ కోల్పోతాం అనమాట. అందులో ఏం ఉండదు, నార్మల్గా తిన్నట్టే ఉంటుంది. ఇక రాగులను బండలతో బాగా కొట్టినాక చేటతో ఈ గాలి ఏ డైరెక్షన్ వెళ్తుందో చూసి గాలికి ఎత్తుతారు మామ. రాగులన్నీ కింద పడిపోతుంది, చెత్త మొత్తం బయటకు వెళ్ళిపోతుంది అనమాట గాలి రావడం వల్ల. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా సపరేట్ అయిపోయింది. ఈ రాగులు ఉంది కదా మామ, దీన్ని ఎక్కువగా మా వైపు అయితే సోళ్ళు అని పిలుస్తాం అనమాట. రాగులని ఎక్కువ ఎవరు అనరు, సోళ్ళనే అంటారు. ఈ విధంగా గాలికి ఎత్తుకున్న రాగులన్నీ ఒక కుప్పలా చేర్చుకోవాలి మామ దగ్గరికి. ఇంకా కాల్చిన రొట్టెలు ఉన్నాయి కదా, ఇందాక మంటలో పెట్టామా, ఆ రొట్టెలన్నీ ఉడికిపోయి అది బయటికి తీసి అయితే ఈ ఆకులు మొత్తం తీసేసుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇందాక చెప్పాను కదా గుంటమని, ఈ విధంగా కొట్టుకోవాలన్నమాట. ఇలాగే కొడతారు మామ మిగిలిన సోల్ని. ఇప్పుడు ఏదైతే గాలికి ఎత్తుకున్న సోల్ ఉంది కదా మామ, అది ఈ విధంగా గాలించుకుంటారు అనమాట. కింద ఫస్ట్ మనం కాల్చుకున్న రొట్టె ఉంది కదా, ఆ రొట్టె కింద పెట్టుకొని దానిపైన ఇలా జల్లెడ వేసుకొని మొత్తం జల్లెడ పట్టుకుంటారనమాట. ఓన్లీ రాగులు అనేది మాత్రమే కింద పడుతుంది, మిగతాది ఏమీ పడదు చెత్త అనేది. ఇగో ఇలా చెత్త పైన ఉండిపోద్ది అనమాట. ఆ ఉండిపోయిన చెత్త పక్కన పడేస్తాం అనమాట. మీకు ఒకటి చెప్పాలి మామ, ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, మేమంతా ఒక ఫ్యామిలీ అనమాట. ఏ పని చేయాలన్నా కలిసే చేస్తాం, ఏం చేయాలన్నా సరే. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీడియో తీస్తున్నానని చెప్పేసి వచ్చి జల్లెడ పట్టుకొని గాలిస్తున్నారు, కానీ అంత సీన్ ఏం లేదు మామ. మామూలు ఎక్స్ట్రాలు చేస్తారు ఎక్కువ. వీడున్నాడే, వీడి వాళ్ళకన్నా ఎక్కువ ఎక్స్ట్రాలు చేస్తాడు. చూడండి ఇప్పుడు ఏం చేస్తాడు. సోడిపిండి రొట్టె దీనా రాగితోనే చేస్తారు. ఓకే, ఎంత ఎక్కువ తింటే అంత బాగా. మన సూర్యుడికి కూడా టైం అయిపోయింది, మాకు టైం అయిపోయింది. ఈ లోపే పని కూడా అయిపోయింది మామ. ఇంకా ఇవే మించి వాటర్లు వేసామన్నమాట. ఎవరైతే సోల్ కొట్టడానికి వస్తారో వాళ్ళకైతే ఇలాగ వాటర్లు వేస్తారనమాట సాయం చేసినందుకు. మిగిలింది మేము తీసుకుంటాం అనమాట. మేము తీసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాం. ఈ రోజుకి వీడియో ఇంతే మామ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక 10 మందికైనా షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇటువంటి ట్రైబల్ కంటెంట్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. ఎవరు మర్చిపోకండి, ఓకేనా? షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. నన్ను ఇంతలా సపోర్ట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ మామ. ఇంకా ఉంటా, సెలవు, బాయ్, సైనింగ్ ఆఫ్.